50 ఇయర్స్ ఇండస్ట్రీ. నందమూరి బాలకృష్ణకు నిన్న సెప్టెంబర్ 1న హైదరాబాద్లో ఫంక్షన్ జరిగింది. 50 ఏళ్ళు హీరోగా పూర్తయిందనేసి. అంటే హీరోగా వచ్చి హీరోగానే 50 ఏళ్ళు ఉన్న హీరోలు ఎవరూ లేరు నాకు తెలిసి. అంటే ఒక కమల్ హాసన్ ఉన్నాడు తమిళనాడులో, ఆయన బాలనటుడుగా వచ్చాడు, ఆయనకు 60 ఏళ్ళు పైన అయిపోయింది. అంటే మన తెలుగులో చూసుకుంటే ఈవెన్ ఎన్టీఆర్ కానీ, ఏఎన్ఆర్ కానీ, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వీళ్ళెవరు కూడా 30-40 ఏళ్ళ కంటే హీరోగా ఎక్కువ పని చేయలేదు. తర్వాత రిటైర్ అయిపోయారు. ఇక మోహన్ బాబు లాంటి వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్లుగా మారిపోయారు. కానీ హీరోగా వచ్చి హీరోగా నిలబడింది ఒక బాలయ్య మాత్రమే, 50 ఏళ్ళు. అంటే హిందీలో అమితాబ్ బచ్చన్ కూడా 30 ఏళ్ళ వరకు హీరోగా చేసి తర్వాత ఆయన సపోర్టింగ్ రోల్స్కి వెళ్ళిపోయాడు. సో ఇంకా హాలీవుడ్లో కూడా నాకు తెలిసి ఎవరూ లేరు. అంటే ఇది 1974లో బాలకృష్ణ మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన సినిమా తాతమ్మ కళ రిలీజ్ అయింది ఆగస్టు 31న. సో ఈ ఆగస్టు 31, 2024కు 50 ఏళ్ళు అయిందనమాట ఆ సినిమా వచ్చి. అంటే అప్పటికి బాలయ్య వయసు 14 ఏళ్ళే 74లో, ఇప్పుడు 64 ఏళ్ళు. అంటే 50 ఏళ్ళని ఇప్పుడు హీరోగా వచ్చి ఇంకా హీరోగా ఉన్నాడు అనేది ఒక రికార్డుగా ఫంక్షన్ చేశారు. తెలుగు ఇండస్ట్రీ అంతా వచ్చింది. ఈవెన్ చిరంజీవి, వెంకటేష్ వచ్చాడు. యాక్చువల్గా సీఎంలు ఇద్దరు రావాలి, రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు. కానీ వర్షాల వల్ల, వరదల వల్ల వాళ్ళు రాలేదు. ఇండస్ట్రీ నుంచి ఒక నాగార్జున ఒక్కడు రాలేదు. ఇక చాలామంది వచ్చారు. మోహన్ బాబు వచ్చాడు, చాలామంది వచ్చారు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. కర్ణాటక నుంచి రాజ్ కుమారు, శివరాజ్ కుమారు, మన ఇంకా ఎవరబ్బా, తమిళనాడు నుంచి మన కమల్ హాసన్ వీడియో బయట వదిలాడు. ఇలా ఇలా బాగానే జరిగింది ఫంక్షన్. ఏమంటే మనకు లైవ్ ఇవ్వలేదు యూట్యూబ్లో ఎక్కడ, అది ప్రైవేట్గా చేసుకున్నారు. తర్వాత రిలీజ్ చేస్తారు ఏదైనా ఛానల్లో కానీ, ఏదైనా ఆహా లాంటి ప్లాట్ఫామో లేకపోతే సపరేట్గా రిలీజ్ చేస్తారు. లైవ్ పెట్టింటే బాగుండు యూట్యూబ్లో. ఇక ఈ 74 అంటే 50 ఏళ్ళు అనేది నన్ను అడిగితే కరెక్ట్ కాదని చెప్తాను. ఎందుకంటే 74లో వచ్చిన అతను మెయిన్ హీరో కాదు. తాతమ్మ కళ కానీ, తర్వాత వచ్చిన దానవీర శూరకర్ణలో, అన్నదమ్ముల అనుబంధము, లేదా రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, వేములవాడ భీమకవి, అక్బర్ సలీమాన్ అరకలే, 84 దాకా ఒక 10 ఏళ్ళ పాటు చిన్న చిన్న క్యారెక్టర్లే, ఒక 10 సినిమాలే చేశాడు. సో ఆ 10 ఏళ్ళు కౌంట్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. యాక్చువల్గా ఆయన సోలో హీరోగా వచ్చింది 1984 నుంచి. 1984లో మంగమ్మ గారి మనవడితో ఇండస్ట్రీ హిట్ కొట్టి సంవత్సరం ఆడింది ఆ సినిమా. అక్కడి నుంచి ఇంకా అంటే 40 ఏళ్ళు అయితే హీరోగానే ఉన్నాడు. 84లో వచ్చింది ఆ సినిమా. తర్వాత 86లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. 89లో ముద్దుల మావయ్యతో ఇండస్ట్రీ రికార్డు కొట్టాడు. 91లో ఆదిత్య 369 ఏమి, 92లో రౌడీ ఇన్స్పెక్టర్ ఏమి, బొబ్బిలి సింహం ఏంటి, ఇక వరుసగా ఇక 99లో ఇక సమరసింహారెడ్డితో మళ్ళీ ఇండస్ట్రీ రికార్డు, 2001లో నరసింహనాయుడుతో మరో ఇండస్ట్రీ రికార్డు. ఇలా ఇంకా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నలుగురు అసలు టాప్ హీరోలుగా ఒక 20 ఏళ్ల పాటు 84 to 2004 వరకు ఈ నలుగురిదే నడిచింది. సో 2004 లాస్ట్ హిట్ బాలయ్యకి, ఏది లక్ష్మీ నరసింహ. ఆ తర్వాత ఒక 6 ఏళ్ల పాటు హిట్ లేదు. మళ్ళీ మధ్యన శ్రీరామరాజ్యం లాంటి సినిమాలు వచ్చినా మళ్ళీ 2010లో సింహ, బోయపాటి సీను డైరెక్షన్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. సింహ, లెజెండ్, రీసెంట్గా అఖండ. ఇక అఖండ టైంలో అన్స్టాపబుల్ అనేసి మరో కొత్త అవతారం ఎత్తాడు. అన్స్టాపబుల్ అఖండ తర్వాత మళ్ళీ వచ్చిన వీరసింహారెడ్డి ఏమి, మరి మొన్న వచ్చిన భగవంత్ కేసరి ఏమి, వరుసగా మళ్ళీ హ్యాట్రిక్, 100 కోట్ల సినిమాలు, యూఎస్లో $1 మిలియన్ సినిమాలు. అసలు ఈ జనరేషన్లో 64 ఏళ్ల వయసులో పోటీగా ఇప్పుడున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలు, స్టార్ హీరోలతో పాటు ధీటుగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇంకా ఇండస్ట్రీలో ఉండడం అనేది ఒక గ్రేట్ ఫీట్ అని చెప్పాలి. ఇక అంతేకాకుండా బాలయ్య అంటే ప్లస్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా ఉన్నాడు. అది హ్యాండిల్ చేస్తున్నాడు, సామాజిక సేవ. ప్లస్ ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు గెలిచాడు. హిందూపూర్లో హ్యాట్రిక్ కొట్టాడు. లాస్ట్ టైం వైసీపీ గెలిచిన, రాయలసీమ నుంచి గెలిచింది ఇద్దరు, ఒకటి చంద్రబాబు నాయుడు, ఒకటి బాలయ్య. సో ఇది ఇన్ని రికార్డులు. అసలు 50 ఏళ్ళు చరిత్ర చూసుకుంటే మొదటి 10 ఏళ్ళు పక్కన పెడితే 40 ఏళ్ళుగా అసలు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. ఈ జనరేషన్లో జై బాలయ్య అనే స్లోగన్ అయితే అందరికీ తారక మంత్రం అయిపోయింది అది. సో ఫంక్షన్ జరగడం బాగుంది. చిరంజీవి కూడా రావడం అనేది, అంటే ఒకప్పుడు ఒక 20 ఏళ్ల పాటు చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ అని కొట్టుకొని వచ్చారు. అసలు ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఫ్యాన్స్ ఎలా కొట్టుకున్నారు 50s, 60sలో. 90sలో చిరంజీవి, బాలయ్య అనే పోటీ అనేది అసలు ఇప్పటికీ ఉంది అది. కానీ నేను స్టేజ్ మీద ఇద్దరు చిరంజీవి రావడం గ్రేట్. అసలు బాలకృష్ణ ఫెలిసిటేషన్కి. రేపు పొద్దున అంటే చిరంజీవిది కూడా ఒక 5 ఏళ్లలో చిరంజీవి కూడా 50 ఏళ్ళు పూర్తవుతాయి హీరోగా. సో అతనికి జరుగుతుంది. ఇంకా నాగార్జున, వెంకటేశ్వరకు కూడా ఒక 2 ఏళ్ళు అటు ఇటు. మొత్తానికి ఒకప్పుడు 30 years ఇండస్ట్రీ అనే డైలాగ్ ఉన్నింది పృథ్వీది. అది కూడా బాలయ్యను ఉద్దేశించే పెట్టారు ఆ సినిమాలో.
ఇప్పుడు 50 ఇయర్స్ ఇండస్ట్రీ అయింది, బట్ యాక్చువల్గా అయితే 40 ఏళ్ళే. బట్ ఎనీహౌ పీక్లో ఉన్నారు చిరంజీవి, బాలయ్య. ఇక నాగార్జున, వెంకటేష్ కూడా ఉన్నారు, కానీ మరి వీళ్ళంత మాస్ ఫాలోయింగ్ లేదు వాళ్ళకి. బట్ వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు అలాగే. గ్రేట్ అని చెప్పాలి. అలాగే బాలయ్య 50వ సినిమా నారినార్ నడమురారేమి, 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణేమి, ఎక్సలెంట్. ఇంకా 110 సినిమాలు, చిరంజీవి 150 సినిమాలు, ఇక నాగార్జున 90 సినిమాలు, వెంకటేష్ 75 సినిమాలు అయ్యాయి. గ్రేట్ అని చెప్పాలి. ఆ కాలం హీరోలు ఇంకా 50 ఏళ్ళుగా హీరోలుగా చేయడం అనేది గ్రేట్. ఫస్ట్ మనకు తెలుగులో బాలయ్య. జై బాలయ్య. ఓకే, బాయ్.